హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. మనిషి ఎప్పుడు తన మనస్సు చెప్పినట్లు వింటూ ఉంటాడు. తన మనస్సు ఏది కోరితే అది అందించి మనసును తృప్తిపరచాలని చెప్పి ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాడు. అందులో మనలో ఉన్న సంతోషాలను, సుఖాలను గుర్తించేవాళ్ళు కొంతమంది అయితే, గుర్తించిన ఆ సంతోషం సుఖం సరిపోవటం లేదని చెప్పి కృత్రిమంగా సంతోషాలనిచ్చే వ్యసనాల బారిన పడి వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ మీద ఆధారపడి ఉన్న జీవితాన్ని, ఇతరుల జీవితాన్ని కూడా నాశనం చేసే పరిస్థితి ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈరోజు నేను ఈ టాపిక్ ఎన్నుకున్నాను. ఇది అందరికీ తెలిసిన విషయమైనా ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచిస్తే గనక, నాకే ఈ సిచ్యువేషన్ వస్తే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తే గనక తప్పనిసరిగా మీరు మారే ప్రయత్నం చేస్తారు. ఇతరులకి మాన్పించటానికి కూడా మీరు అవేర్నెస్ ఇవ్వగలరని నా నమ్మకం. ప్రతి మనిషి వాళ్ళ యొక్క యుక్త వయసు నుండి కొంచెం యూత్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మనసులో వచ్చే మార్పులని, వాళ్ళ మనసులో వచ్చే కోరికల్ని టార్గెట్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ వ్యాపారం అంతా స్టూడెంట్స్ మీదే, పిల్లల మీదే చేస్తున్నారు. అవి చిన్న చిన్న వ్యాపారాలు కాదు. డ్రగ్స్, గంజాయి, ఆ డ్రగ్స్ లో కొకైన్, హెరైన్, డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. ఇవన్నీ నేను వార్తల్లో చూసి రేవ్ పార్టీల్లో పట్టుబడిన వాళ్ళు దొరికారని చెప్పి యువతనే టార్గెట్ చేస్తున్నారు అన్న విషయాలు నేను న్యూస్ ద్వారా విని, యువతనే ఎందుకు టార్గెట్ చేశారన్న బాధతో వాళ్ళకి అవేర్నెస్ ఇద్దామని కూడా ఒక నా ఆలోచన. అయితే వాళ్ళు యువతని ఎన్నుకుంటం వల్ల ఈ సొసైటీకి ఎంత నష్టం చేస్తున్నారంటే, అప్పుడే టీనేజ్ నుంచి బయటకు వచ్చిన ఒక్క మనిషి తన పరిపూర్ణ వ్యక్తిగా తయారవ్వటానికి, తన బాడీలో ఉన్న అవయవాలన్నీ చక్కగా తయారవటానికి అప్పుడే గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ పెరిగే గ్రోత్ ని విషతుల్యం చేసి మనం తీసుకున్న గంజాయికి, ఆ డ్రగ్స్ కి అలవాటు పడి మన బాడీని మొత్తం బూడిద చేసేసి ఒక 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు నరాలన్నీ చచ్చుబడిపోయి ఏమి చెయ్యలేని స్థితిలో అటు కెరియర్ని లాస్ చేసుకొని, అటు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ లైఫ్ను కూడా అనుభవించకుండా ఈ డ్రగ్స్ మత్తులోనే తాగి తుల్లిపడేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకనంటే ఇంట్లో వాళ్ళు కూడా మన పిల్లలు టీనేజ్కి వచ్చిన తర్వాత, వాళ్ళు దాటిన తర్వాత వాళ్ళ ప్రవర్తన మీద కూడా మనం తప్పనిసరిగా కన్నేసి ఉంచాలి. వాళ్ళ యొక్క కదలికల మీద కూడా మనం కన్నేసి ఉంచాలి. ఎందుకనంటే మన పిల్లలు మంచి వాళ్ళే, వాళ్ళ స్నేహితులు ఎలాంటి వాళ్ళో తెలియదు. అందరూ మా పిల్లలు మంచి వాళ్ళే అనుకుంటారు, కానీ మరి అందరూ మంచి వాళ్ళు అయితే చెడు ఎక్కడి నుంచి వస్తుంది? అదే మనం గ్రహించవలసిన విషయం. వాళ్ళు ఎవరితో స్నేహాలు చేస్తున్నారు, ఎవరెవరితో ఎక్కడెక్కడికి వెళ్తున్నారు అనేది అప్ టు డేట్గా మనం ఇన్ఫర్మేషన్ సంపాదిస్తూనే ఉండాలి. లేకపోతే ఈరోజు పిల్లలు చెడిపోవటానికి మార్గాలు అనేకమైనవి తెరుచుకొని ఉన్నాయి. మా దగ్గరికి రా అని పిలవటానికి ఎవరైనా సరే తప్పనిసరిగా ఎడిక్ట్ అయ్యే సందర్భం అనేది వచ్చి తీరుతుంది. ఎందుకనంటే మన మనస్సుకి మనం ఏదైతే నేర్పిస్తామో అదే మన మనసుకి మనకి రివర్స్ గిఫ్ట్ ఇస్తుంది. మనం మంచి పనులు మంచే చేద్దాం అనుకుంటే గనక అలాగే నడిపిస్తుంది. మనం మంచి పనులు కాదు, ఒకసారి చెడు పనులు కూడా ఒకసారి అలవాటు చేసుకొని చూద్దాం, ఒక్కసారే కదా అని చెప్పి మనం అలవాటు చేసుకుంటే ఆ ఊబిలో కూరుకుపోయినట్లే.
ఈ అలవాటు పడిపోయిన వాళ్ళందరూ, ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళందరూ సరదాగా ఒకసారి చూసి రేపు మానేద్దాం అనుకున్న వాళ్ళే. కానీ అందులో నుంచి బయటికి రాలేక, బయటకు వచ్చే దారులు లేక, తన మనసుకి బానిస అయిపోయి అదే ఎడిక్షన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంక పెద్దవాళ్ళ విషయానికి వస్తే, తన కుటుంబ యజమానికి కూడా ఈ వ్యసనాల బారిన పడితే ఏదో ఒక రోజు తప్పనిసరిగా మనకు తెలియకోకుండా మనల్ని మంచం మీద తప్పనిసరిగా పడేస్తుంది. ఇది వరకంటే జస్ట్ సిగరెట్, ఆల్కహాల్ అది లిమిటెడ్ గా తీసుకునే వాళ్ళు ఇప్పుడు ప్రొద్దున్నే 7 గంటల నుంచి స్టార్ట్ చేసేస్తున్నారు. ప్రొద్దున్నే 7 గంటల నుంచే తాగటం మొదలు పెడుతున్నారు. సరే, వాళ్ళు దానికి అలవాటు పడిపోయారు. ఈవెన్ ఒకసారి అలవాటు వాళ్ళు ఆ స్టేజ్కి ఎందుకు వచ్చారంటే, ఇంకా మత్తు లేకపోతే గనక వాళ్ళు బాడీలో ఉన్న అవయవాలు ఏవి పనిచేయవు, వాళ్ళ మనసు కూడా పనిచేయదు. కాబట్టి వాళ్ళు పాపం పొద్దున్నే లెగిసి దానికోసం వస్తున్నారు. ఈవెన్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా అది మార్చుకోవాలి అని ప్రయత్నం చేసి విఫలమైన వాళ్ళు అనేక మంది ఉన్నారు. స్మోకింగ్ తాగితే హార్ట్ అటాక్ వస్తుందని తెలుసు, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని తెలుసు, కానీ మానేద్దాం అనుకుంటారు కానీ మానలేరు. అటువంటి సిచ్యువేషన్ లో మనం ఈ పెద్ద పెద్ద డ్రగ్స్ కి అలవాటు పడిపోయి మంచం మీద పడిపోయినప్పుడు, ఆ ఇంట్లో కుటుంబ యజమాని సంపాదన ద్వారానే ఆ ఇల్లు గడిచే పరిస్థితి ఉన్నప్పుడు అతను మంచం మీద పడిపోతే, ఆ ఇంట్లో ఇన్కమ్ ఆగిపోతే ఆ కుటుంబం ఎటువంటి స్థితికి వెళ్ళద్దో ఒక్కసారి ఆలోచించండి. అతను మంచం మీద పడిపోయినందుకు అతను సేవ చేస్తూ ఉండాలి, పైగా కుటుంబం గడవటానికి డబ్బులు రావు. అటువంటి పరిస్థితుల్లో మనకి ఏదన్నా అనారోగ్యం వచ్చి మంచం మీద పడితే మనల్ని చక్కగా ప్రేమగా దగ్గరికి తీసుకొని అన్ని తినిపించి మనకి ఆ రోగం నయమయ్యే వరకు మనకి సేవలు చేస్తారు. కానీ ఈ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయి నువ్వు మంచం మీద పడిపోయి నీకు ఏ విధమైన ఇన్కమ్ లేకుండా ఉంటే నిన్ను చేదరించుకుంటూ తిట్టుకుంటూ వీడు ఎప్పుడు పోతాడా అని ఆలోచించుకుంటూ కుక్కకు పడేసినట్టు అన్నం పడేస్తారు. అది కూడా మనకి తింటాం రాదు, ఎందుకంటే కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి ఉంటాయి కాబట్టి. అండ్ అదే సిచ్యువేషన్ లో ఒక కుటుంబంలో యజమాని మూలన పడ్డాడు అని అంటే రాబందుల్లా ఎదురు చూస్తున్న అనేకమైన రాబందులు ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద ఎలాగ వాళ్ళని వసూలు చేసుకుందామా, ఎలాగ వాళ్ళకి ఆశ చూపించి వాళ్ళని పాడు చేద్దామా అని చూసేవాళ్ళు కోకొల్లలు. వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే గనక అవన్నీ మనకు అనవసరం, మన కోరిక మాత్రమే తెరాలని చూసేవాళ్ళే ఈ రోజుల్లో ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఇతని వల్ల మనకు ఉపయోగం లేదు అని చెప్పి ఆవిడే ఇతను వదిలేసి వెళ్ళిపోయింది అనుకోండి, తర్వాత ఆ పిల్లలను కూడా వదిలేసింది వెళ్ళిపోయింది అనుకోండి, ఆ పిల్లల గతి ఏంటి, ఆ పిల్లల పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచిస్తే మనం తీసుకొని కేవలం మత్తులో సంతోషంగా హ్యాపీగా తూగినంత వరకు బాగానే ఉంటున్నాం. ఇవన్నీ రియలైజ్ అవటానికి కూడా టైం అవ్వట్లేదు, ఎందుకంటే డే బిగిన్ అయిన కాడ నుంచి మళ్ళీ డే ఎండ్ అయ్యే వరకు ఇదే పనిలో ఉంటున్నాం. కాబట్టి అఫ్ కోర్స్ కొంతమంది అన్ని ఫ్యామిలీకి సెట్ చేసేసిన తర్వాత ఇటువంటి పనుల్లోకి వెళ్తారు. ఎక్కువ మంది ఫ్యామిలీ కూడా గడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి వాటికి అడిక్షన్ అయిపోయిన వాళ్ళు అనేకమైన మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, డబ్బులు లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు కొట్టో లేకపోతే లాక్కోనో వెళ్ళిపోయిన కాడి నుంచి స్టార్ట్ అయ్యి దొంగతనాలు మొదలుపెట్టి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు దారి కాచి బండి మీద ఉన్న వాళ్ళు కొట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, ఎందుకంటే ఆ మత్తు అలా చేపిస్తుంది, ఆ మత్తే అలా చేపిస్తుంది. తర్వాత అవసరమైతే మనిషిని కూడా ఈ రోజుల్లో చిన్నగా ఏదో ఒక కోడిని కోసినట్టు కోసేస్తున్నారు. కాబట్టి మనిషిని చంపటం అంటే, తాగుడులో గొడవ వచ్చి 10 రూపాయలకు కూడా ఎవరినో చంపేసిన ఒక అన్న తమ్ముడున్న న్యూస్ కూడా నేను చూశాను. దాన్ని బట్టి చెప్తున్నాను, ఆ మత్తు చేపించే పని ఆడికి ఎంతవరకు ఆ మందు కావాలి, అది అయిపోయిన తర్వాత ఆలోచిస్తాడు, బట్ దెర్ ఈజ్ నో యూజ్. అదే సందర్భంలో ఇలాగా నీ యొక్క లైఫ్ ఇలాగా దొంగతనాలతో వీటితో గడుస్తూ ఉంటే నీ పిల్లలు నీ మీద ఆధారపడిన వాళ్ళు, వాళ్ళ యొక్క జీవితం వాళ్ళు ఏం చేస్తారు. అలాగే యూత్ లోకి వచ్చారని చెప్పి
యూత్ కూడా మాకు ఇంకా ఏమి చేసినా సరే మేము చాలా బలవంతంగానే ఉన్నాము, మంచి స్ట్రాంగ్ గా ఉన్నాము, మాకేమి ఇబ్బంది రాదు అనుకున్న వాళ్ళకు కూడా ఇటువంటి అలవాటు అయిన వాళ్ళు ఒక్క కొన్ని రోజుల్లోనే వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ బాడీలో ఉన్న ఏ అవయవం కూడా పని చేయకుండా చేసుకుంటారు. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, కేవలం ఈ తాగుడు వల్ల, ఈ డ్రగ్స్ అడిక్షన్స్ వల్ల యూత్ లోకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు గంజాయి కూడా ఎక్కువగా సేవిస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. అవి తీసుకున్నంతసేపు వాళ్ళకి వావి వరుసలు కూడా మర్చిపోయి పసిపిల్లల కాడ నుంచి వరుస అయ్యే పిల్లల మీద కూడా మానభంగం చేయటం, చేసిన తర్వాత వీళ్ళు నా గురించి చెప్పేస్తారేమోనని, నేనే చేశానని చెప్తారని చెప్పి వాళ్ళని చంపేయటం. మరి ఇన్ని దుర్గణాలు ఉన్నప్పుడు వీటికి ఎందుకు అలవాటు పడుతున్నాము? వీటి నుంచి బయటపడచ్చుగా అంటే, మీకు ముందే చెప్పాను, మన మనస్సుకి మనం ఏది అలవాటు చేస్తామో అదే అలవాటు జరుగుద్ది. అంటే వీటి నుంచి బయటపడే మార్గం లేదంటే ప్రతిదానికి ఒక మార్గం తప్పనిసరిగా ఉంటది. ఎస్పెషల్లీ ఈ అడిక్షన్స్ కి గురైన వాళ్ళు కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళలో ఏ బుద్ధుడు స్టోరీనో, లేకపోతే వీరేశలింగం పంతులు గారు, లేకపోతే డిఫరెంట్ అబ్దుల్ కలాం గారు వాళ్ళ యొక్క మాటలు విన్నప్పుడు ఇమీడియట్ గా ఒక 5 నిమిషాలు మార్పు వచ్చేస్తుంది. సడన్ గా ఒక నెల రోజులు మానేస్తారు. ఆ నెల రోజులు మానేవంటే గనక ఆ నెల ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూసి, దాని తర్వాత ఈ నెల రోజులకి రెట్టింపు, అంటే ఎంతైతే వదిలిపెట్టావో దానికి ఒక 3 రెట్లు 10 రెట్లు ఎక్కువ తాగేసి ఇంటికి వచ్చి ఉన్న రోగాన్ని ఇంకా పెంచుకున్నట్టు అవుతాం. అందుకోసమని మనకి ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఆలోచించి మొదలు పెట్టాలంటారు చూసారా, అందుకోసమనే ఇటువంటి ఎడిక్షన్స్ అయిన వాళ్ళు ఫస్ట్ బయటపడటానికి మార్గం ఏంటంటే, అసలు ఎడిక్షనే అవ్వకోకుండా ఉండాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే అది మనకు రాకముందే మనం నివారించుకుంటే అసలు ఏ ప్రాబ్లం లేదు. అయినా వచ్చేసింది. వచ్చిన తర్వాత మనం చేయగలిగేది ఏమి లేదు అని కాళ్ళు చేతులు వదిలేసి కూర్చుంటే ఆ మత్తు నిన్ను అటేపు లాక్కెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రోజు తాగేవాడు ఫస్ట్ ఒక వారం రోజులకి వాయిదా వేయండి. ఒక వారం రోజుల నుంచి 15 రోజులకి, ఒక 15 రోజుల నుంచి నెల రోజులకి, అలా మెల్లమెల్లగా టైం గ్యాప్ ఇచ్చుకుంటూ మీరు ఎప్పుడైతే ఏ అలవాటైనా సరే వెంటనే మనం మానేసామంటే తర్వాత దానికి రెట్టింపు దుష్ఫలితాలు మనం అనుభవించాల్సి ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఏది సడన్ గా మానకూడదు. అందులో ఇటువంటి డ్రగ్స్ అలవాటు పడిన వాళ్ళు డాక్టర్ గారి సలహా లేకోకుండా ఎట్టి పరిస్థితుల్లో సడన్ గా మానేసామంటే గనక ఇమీడియట్ గా మనం ఇంకా చనిపోవచ్చు కూడా. అందుకోసమనే గవర్నమెంట్ ఇటువంటివన్నీ తెలుసుకుంది కాబట్టి డి అడిక్షన్ సెంటర్స్ అని పెట్టారు. అక్కడికి వెళ్తే వాళ్ళు మనం అలవాటు పడిన వాటిని ఏ రకంగా మార్పు చెందాలి, మనం ఏ స్టేజ్ లో ఉన్నామని చెప్పి మనకు అవగాహన కల్పించి వాళ్ళకి సపరేట్ థెరపీ అనేది ఇస్తారు. ఆ థెరపీ తీసుకుంటానికి కూడా వెళ్ళలేని వాళ్ళకి అయితే గనక వాళ్ళే ఇంటికొచ్చి చేసే సర్వీసులు కూడా అనేకమైన థెరపీలు ఉన్నాయి. ఫైనల్ గా ఈ థెరపీల గురించి నేను ఎందుకు చెప్పానంటే, అలవాటు చేసుకుంటే నీ చేతిలో ఉంది, కానీ అలవాటు చేసుకున్న తర్వాత దాన్ని మార్చుకునేది మాత్రం నీ చేతుల్లో లేదు. ఎందుకంటే నీ చేతుల్లో దాటిపోద్ది. ఇది ఏదైనా సరే, ఎంత చిన్నదైనా సరే, ఎంత పెద్దదైనా సరే. అందుకోసమని అనుభవజ్ఞులైన సలహా తీసుకొని వాటి నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించిన తర్వాత టైం గ్యాప్, డైలీ తాగేవాళ్ళు వారం తాగేవాళ్ళు నెలకి, అలా టైం పెంచుకుంటూ వెళ్ళండి. డ్రగ్స్ తీసుకునే విషయానికి వాటికి వస్తే గనక ఒక్కటే గుర్తుంచుకోండి, మీరు మంచం మీద పడితే గనక మిమ్మల్ని పట్టించుకునేవాడు ఎవ్వడూ ఉండడు.
మనకి చక్కగా మన పనులు మనం చేసుకొని వెళ్తున్నంత వరకు అందరూ మనల్ని ప్రేమిస్తారు, అందరూ ఇష్టపడతారు. ఎప్పుడైతే మంచం మీద ఇటువంటి పనులు చేసి కనుక మనం మంచం మీద పడ్డామంటే అందరూ మనల్ని వచ్చి తిట్టి వెళ్తారు. పైగా మన తల్లిదండ్రులు కూడా తిడతాడు, ఇటువంటి వాడికి అన్నారు ఏంటని చెప్పి. అందుకోసమని ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఎస్పెషల్లీ యూత్ ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి మీ మీదే ఈ ప్రపంచం నెక్స్ట్ జనరేషన్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ క్షణికమైన సుఖాలను ఇచ్చే ఈ ఎడిక్షన్స్ లోనయ్యి అందరినీ అంటలేదు, కోప్పడమాకండి, కొంతమంది బట్ ఎక్కువ మంది ఉన్నారు. ఐ నో దట్. ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసు అంటే ఎక్కడెక్కడ తాగుతున్నారో తెలుసు అని కాదు, అనేకమైన జర్నల్స్ లో కానీ ఇప్పుడు బర్నింగ్ టాపిక్ కూడా ఇదే. అందుకోసమని మిమ్మల్ని టార్గెట్ చేసినప్పుడు, వేరే వాళ్ళు చూసినప్పుడు, అలవాటు లేని వాళ్ళు చూసినప్పుడు మనకి అటువంటి వాళ్ళు ఆట కట్టించే పోలీస్ వ్యవస్థ ఉంది. వాళ్ళకి గనక మనం తెలియజేసినట్లయితే మనం బాగుండాలి, మనతో పాటు ఎదరు వాళ్ళు కూడా బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలని చూసేవాళ్ళు అయితే ఆ ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా వాళ్ళకు ఇవ్వండి. ఎందుకనంటే మీ పేర్లు చెప్పరు, మీ వివరాలు ఏమి చెప్పరు. లేకపోతే కనుక 4 రోజులు అయిన తర్వాత నీకే అలవాటు అవ్వచ్చు. మన ముందు పెట్టి తినకూడదు అనుకుంటే అసలు తింటే ఏమైంది, ఒకసారి తిని చూద్దామని అనిపిస్తుంది. అది ఎవరికైనా మనిషికున్న వీక్నెస్ అది. అందుకోసమని మీకోసమే, మీ సుఖం కోసమే, మీ సంతోషం కోసమే ఆలోచించకుండా ఒక్కసారి నా ఫ్యామిలీ, నా మీద ఆధారపడిన నా పిల్లలు, తర్వాత నా వల్ల ఎవరైనా ప్రమాదానికి గురవుతారేమో ఈ మత్తులో ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచించి అటువంటి వ్యసనాల నుంచి బయటపడాలని ఒక కఠిన నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని అమలు చేస్తే గనక చాలా వరకు మన దేశంలో నేరాల సంఖ్య తగ్గిపోద్ది, విడాకుల సమస్య తగ్గిపోద్ది, బ్రేకప్ల సమస్య తగ్గిపోద్ది. పిల్లలు కూడా చిన్న వయసులోనే చెడిపోకుండా వాళ్ళు పెద్ద అయిన తర్వాత మంచి స్టేజ్లోకి అయిన వాళ్ళు కూడా చేస్తాం. కాబట్టి ఈ వీడియో కేవలం నేను లైక్ల కోసమే, షేర్ల కోసమే చేయలేదు, ఓన్లీ ఫర్ మోటివేషన్. ఎవరైతే వీటితో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఉపయోగపడద్దని కంటెంట్ చేశాను. ఈ కంటెంట్ అందరికి ఉపయోగపడద్దు అనుకుంటేనే షేర్ చేయండి, లేకపోతే కామ్గా మీరన్నా చూసి మీకు ఒకవేళ అలవాటు ఉంటే ఎలా మార్చుకోవాలని చెప్పి ఆలోచించండి. థ్యాంక్ యూ.